దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 450వ పాట పాడుతూ కొద్దిసేపు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును మనం జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు
గోశాలలో నీవు పాలించిన పరమాత్ముడవే నీవు కసినాయుడవు కసిపాలుడవు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చక్కని క్రిస్మస్ ప్రార్థనా కూడికను యాదగిరి మంజుల దంపతులు దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానము 2 కుమారులు. వారిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి 2వ కుమారుడు జ్ఞాన్ సుందర్ పుట్టినరోజు. మరి బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ చక్కని కృతజ్ఞతా ప్రార్థనా కూడిక వారు నిర్వహించుకోవడానికి దేవుడు వారిని ప్రేరేపించి నడిపించినందుకు ఈ చక్కని కృతజ్ఞతా ప్రార్థనా కూడికను వారు ఏర్పాటు చేసుకొని ఉంటుండగా, ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞతా ప్రార్థనా కూడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57, 58 వచనాలు నేనే చదువుతున్నాను. అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి, అవకాశం లేకపోయినా పర్వాలేదు. చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57, 58 వచనాలు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 70 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగి పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరం అద్భుత రీతిగా మమ్మల్ని మీరు నడిపించి ఈ డిసెంబరు మాసములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి మరొక నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి అద్భుతమైన మీ కృపచేత
మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ కు ప్రత్యేకమైన మాసము ఈ డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసంలో లోకమంతా, ప్రపంచమంతా, ఈ జగత్తు మొత్తం క్రీస్తునాథుని జననమును గూర్చి, క్రీస్తునాథుని పుట్టుకను గూర్చి అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును ఆరాధిస్తూ పూజిస్తూ ఈ మాసమంతా కూడా ప్రపంచమంతా గొప్ప పర్వదినముగా, పండగ దినముగా జరుపుకునే ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, సర్వలోక రక్షకుడు, విశ్వ విమోచకుడైన యేసునాథుని జననమును పురస్కరించుకొని మా ప్రియులు, నీ ప్రియ బిడలు యాదగిరి మంజుల దంపతులు వారి నివాస స్థలంలో వారి రెండవ కుమారుడైనటువంటి జ్ఞాన సుందర్ బర్త్డే సందర్భంగా ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను వారు నిర్వహించుకోవడానికి మీరు వారిని నడిపించినందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని మీరు సంపూర్ణమైన ఆశీర్వాదముతో, దీవెనతో నింపుమని ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికకు నీ ఆత్మచేత నడిపించబడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అందరికీ యేసునాథుడు 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీద అవతరించినప్పుడు ఎన్నెన్ని ఆశీర్వాదములు, ఎన్నెన్ని దీవెనలు ఈ భూమి మీదకి ఆయన తీసుకొని వచ్చాడో, ఆ ఆశీర్వాదములన్నీ, ఆ దీవెనలన్నీ ఈ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసినటువంటి యాదగిరి మంజుల దంపతుల కుటుంబానికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు జరిగిన పాటల పరిచర్య అంతటి కొరకు వందనాలు. పరిశుద్ధ ప్రభు, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి అత్యంత మహిమతో మీరే దిగివచ్చి మా అందరి మనోనేత్రములు మీరే వెలిగించి మీ దర్శన భాగ్యం మాకందరికీ కలిగించి ఈ సమయానికి, ఈ గడియకు మాకు కావలసిన ఉపదేశం మీరే మాకు దయచేయమని మమ్ములందరినీ మా ప్రాణాత్మ శరీరములను మీ శిలువ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దయతో మమ్మల్ని మీరే అంగీకరించి అల్పుడైన మీ దీనదాసుడు, కేవలం నిష్ప్రయోజకుడైన మీ దీన సేవకుడు, ఎందుకు పనికిరాని మీ అయోగ్య దాసుని మీ శిల్వ చాటున మీరే మరుగు చేసి మీ దాసుని అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధాత్మ అగ్ని చేత బాగుగా కాల్చి బంగారం వలె పుటము వేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మా అందరితో మీరే మాటలాడుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితం భూమధ్యపురములో ఏకైక దేవుని ఏకైక అవతారముగా విశ్వ విమోచకునిగా, సర్వలోక రక్షకునిగా ఈ భూమి మీద ఆయన జన్మించినాడు, పుట్టినాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము మీరు చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు. 2025 సంవత్సరాల క్రితం భూమధ్యాపురములో దావీదు పట్టణమందు లోకరక్షకుడుగా ఒక మహావిరాట్ పురుషుడు జన్మించినాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు అంటే ఆయన దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగము. ప్రభువు అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడని అర్థం. సర్వ లోకములను ఏలుతున్నవాడని అర్థం. ప్రభువు అంటే ఈ విశ్వాన్ని, ఈ సకల భువనములన్నిటినీ కూడా ఏలుతున్నవాడు, పరిపాలిస్తున్నవాడని అర్థం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. ప్రభువు అంటే దేవుడని అర్థం. 2025 సంవత్సరాల క్రితం భూమధ్యపురములో దావీదు పట్టణమందు ఏ రక్షకుడైతే పుట్టినాడో ఆ రక్షకుడు ఎవరు చెప్పండి? ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ఎటువంటి ప్రభువు అంటే ఈ జగత్తునంతటిని, ఈ జగత్తులో ఉన్నటువంటి మానవులను, సకల ప్రాణులను సృజించినవాడు అని అర్థం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మరియు మనకు ప్రభువు ఒక్కడే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు. తర్వాత మనకు ప్రభువు ఒక్కడే అన్నాడు. ఎవరు ఆ ప్రభువు అంటే ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలలో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే ప్రభువు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈనాడు సమాజం యేసు ప్రభువును గూర్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మా దేవతలు, మా దేవుళ్ళు లక్షల సంవత్సరాల నుండి, కోట్ల సంవత్సరాల నుండి ఉన్నారు. కానీ మీరు నమ్ముకున్నటువంటి మీ యేసుదేవుడు ఆఫ్టర్ ఆల్ 2025 సంవత్సరాల కిందట పుట్టాడు భూమి మీద అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన అమెరికా దేవుడని మాట్లాడుతున్నారు, ఆయన ఇంగ్లాండ్ దేవుడని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ లోకం మాట్లాడుతుంది ఏమని?
యేసుక్రీస్తు ప్రభువు కులము తక్కువ వల్ల దేవుడు, మాలమాది వల్ల దేవుడు. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు యేసు ప్రభువును గూర్చి. కానీ వాస్తవిక సత్యం ఏంటి? బైబిల్ చెబుతుంది మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగింది. మనము కూడా ఆయన ద్వారా కలిగిన వారము. ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ, మానవులందరినీ, సకల ప్రాణులను, ఈ జగత్తు అంతటినీ కూడా కలగజేసిన వాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మన భౌతిక నేత్రాలకు ఏవేవైతే కనబడుతున్నాయో అవన్నీ చేసిన వాడు దేవుడు, అవన్నీ చేసిన వాడు ప్రభువు. ఆయన పేరు యేసుక్రీస్తు. సమస్తము యేసుక్రీస్తు మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చూడండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరాయన? ఎవరాయన చెప్పండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును వాక్యము మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది వాక్యము లేకుండా కలుగలేదు. ఒకసారి నాతో పాటు ఈ మాట మీరు పలకండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును వాక్యము మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది వాక్యము లేకుండా కలుగలేదు. ఇది బైబిల్లో ఉన్న మాట. సమస్తము వాక్యము మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది కూడా వాక్యము లేకుండా కలగలేదు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అవునా కదా? వాక్యం ఈజ్ ఈక్వల్ టు దేవుడు. సమస్తమును వాక్యము మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది వాక్యము లేకుండా కలగలేదు. అయితే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారిగా ఈ భూమి మీద పుట్టింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ వాక్యము అన్నాడు అంటే ఆది యందు ఉన్నటువంటి వాక్యము, ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి
వాక్యము, దేవుడై ఉండినటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, సమస్తము కలిగించిన వాక్యం ఏమయ్యాడట? శరీర ధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మనముంటున్న ఈ భూగోళం మీద 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మీరు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుకు శరీరధారి అయి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి యేసుక్రీస్తుకు దేవుడు ఏమని పేరు పెట్టాడు? వాక్యము అనే పేరు పెట్టాడు. ఇప్పుడు వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు దేవుడు పెట్టిన పేరు ఏం పేరు? వాక్యము. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని వాక్యము అనే పేరు యేసుక్రీస్తుకు పెట్టబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం అంటే ఎవరు? దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యము. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇక్కడ వాక్యము అనే దగ్గర మనం ఏమని పెట్టుకోవాలా? అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యము అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యము. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇక్కడ మొదటి 2 వచనాలు వాక్యం అనే పదము దగ్గర మనం ఏమని పేరు పెట్టుకోవాలా? యేసుక్రీస్తు అని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు చదివితే ఎలాగుంటుందో చూడండి. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. నిన్న మొన్న వచ్చిన దేవుడా? నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడా? సమాజం మాట్లాడుతున్నారు. ప్రభువునందు ప్రియులారా, సమాజం ఎందుకు? 2025 సంవత్సరాల కిందట యూదులే మాట్లాడినారు. ఈనాటి సమాజం యేసు ప్రభువును గూర్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు. మీరు నమ్ముకున్న దేవుని చరిత్ర ఆఫ్టర్ ఆల్ 2025 సంవత్సరాలే. మరి మేము నమ్ముతున్న దేవుళ్ళు దేవతలు కోట్ల సంవత్సరాల చరిత్ర అని మాట్లాడతారు, కానీ చరిత్ర ఉందా? చరిత్ర ఉందా అంటే ఏ గ్రంథంలో ఉంది? ఎక్కడుంది? ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఈ అఖిల బ్రహ్మాండమునంతటిని కలగజేసిన దేవుడు. దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే ఈయనే విశ్వ పరిపాలకుడు, మహా
దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు కదా. మరి రోమాపత్రికలో ఈయన సర్వాధికారి అయిన దేవుడని లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి, మరి ఇస్లాం సోదరులు కొంతమంది మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు బైబిల్ అంతటిలో నేనే దేవుణ్ణని ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని బైబిల్లో ఒక్కచోట కూడా వ్రాయబడి లేదు అని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఆయన సృష్టికర్త, అఖిల బ్రహ్మాండమును కలగజేసిన వాడు, మానవ జాతిని సకల ప్రాణికోటిని నిర్మించినటువంటి మహాదేవుడు సృష్టికర్త అని బైబిల్ ప్రస్తావిస్తుంది. సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతములు, సకల ప్రాణికోటి, అన్ని జాతుల మనుషులు అందరినీ సృష్టించింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. సమస్తమును అన్నాడు అంటే మన కనబడే సమస్తము కూడా యేసుక్రీస్తు మూలముగా కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన విశ్వ సృష్టికర్త అని అర్థం. తర్వాత శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ శరీరమును బట్టి పుట్టిన క్రీస్తు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఈ లోకంలో పుట్టాడు అని లేఖనాలు చెబుతున్నాయి. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చాడని కూడా బైబిల్ చెబుతుంది. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాటలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అలాగే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటారు తూర్పు దేశ విజ్ఞానులు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు. మరి నిజంగా వచ్చాడా, పుట్టాడా? ఇది పెద్ద ప్రశ్న. బైబిలే చెబుతుంది కదా. మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడా? ఏం చెప్తలేరు మీరు? బైబిల్లో రాయబడిన లేఖనాలే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జన్మించినాడు, పుట్టినాడని బైబిలే చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడని కూడా బైబిలే చెబుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను నేను, మరి ఆయన వచ్చాడా, పుట్టాడా? వస్తేనేమో పుట్టవలసిన అవసరం లేదు, పుడితేనేమో రావలసిన అవసరం లేదు. అందుకే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైనా మనల్ని విమర్శించడానికి ఉన్నారు కదా అన్యులు, బైబిల్లో ఈ మాటలు చదివి మీరు కనబడినప్పుడు అడిగారు అనుకో,
అరే బైబిల్లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని రాసింది, అలాగే ఆయన ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడని రాసింది. మీరు చెప్పండి, ఏళ్ళ నుంచి మీరు బైబిల్ పట్టుకొని గుడికి పోతున్నారు కదా, చర్చికి. అసలు మీ యేసయ్య ఈ లోకానికి వచ్చాడా లేకపోతే ఈ లోకంలో ఆయన పుట్టాడా అని అడిగారు అనుకో, ఏం చేస్తారు అప్పుడు? వచ్చాడని మీరు గట్టిగా చెప్తే మరి పుట్టాడని ఎందుకు రాశాడని అడుగుతారు వాళ్ళు. లేదు లేదు పుట్టాడని గట్టిగా చెప్తే మరి వచ్చాడని ఎందుకు చెప్పారు బైబిల్లో? అప్పుడు ఏం చేస్తాం మనం? కొంచెం జర నాము సైతమా కాదా? అరే గిట్ల అడుగుతారని ఎప్పుడు అనుకోకపోతే అని చెప్పి మనం అవుతాం. దానికి మనం ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. మనం చెప్పొచ్చు, బైబిల్లో దేవుడే చెప్పాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న మాట సత్యమే, ఈ లోకములో ఆయన పుట్టాడు అని చెప్పిన మాట కూడా సత్యమే. వచ్చి పుట్టాడు కానీ పుట్టి రాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఈ లోకానికి వచ్చి పుట్టాడు కానీ పుట్టి రాలేదు. అది ఎబ్రీ పత్రిక మీరు చూడండి, 10వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఈ మాట అర్థం కావాలి మనకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఆ దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ఆ పరలోకము నుండి ఈ లోకములో ప్రవేశించడానికి వచ్చినప్పుడు మరియమ్మ గర్భములో దేవుడు ఒక శరీరాన్ని అమర్చినాడు. పరలోకము నుండి దేవుని కుమారుడు ఈ లోకములో ప్రవేశించేటప్పుడు చక్కగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మరియమ్మ గర్భంలోకి వెళ్ళాడు. మరియమ్మ గర్భంలో ఏమున్నది? మరియమ్మ గర్భంలో దేవుని కుమారుడైన క్రీస్తుకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చినాడు. నీలాంటి నాలాంటి రక్తమాంసయుక్తమైన శరీరాన్ని మరియమ్మ గర్భంలో దేవుడు అమర్చాడు, చక్కగా తయారు చేసి పెట్టాడు. ఆ దేవకుమారుడు పరలోకము నుండి ఆకాశ మహాకాశములు దాటి ఈ లోకములో ప్రవేశించేటప్పుడు మరియమ్మ గర్భములో ప్రవేశించాడు. మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసినటువంటి శరీరాన్ని ధరించి రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టినాడు. అందుకే బైబిల్లో ఆయన ఈ లోకానికి వచ్చాడని రాయబడింది, అలాగే ఈ లోకమందు ఆయన పుట్టాడని రాయబడింది. అది విషయం. ఆయన ఈ లోకానికి వచ్చాడని మరి రాయబడిన మాట వాస్తవమే. ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఆయన నేరుగా మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన ఆ శరీరాన్ని, మనం షర్టు ధరించుకున్నట్టు కదా, ఆంగ్లర్కి వేసిన షర్టు తీసుకొని ధరించుకున్నట్టు, ఆ దేవకుమారుడు మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన ఆ శరీరాన్ని ధరించుకొని లోకరక్షకుడుగా ఈ భూమి మీద ఆయన పుట్టినాడు. ప్రభువునందు ప్రియులారా, అందుకు ఆ పుట్టుక అనేది మనకు కనబడుతూ ఉంది. ఎందుకు దేవునికి పుట్టుక? మనుషులందరూ పాపమనే స్వభావముతోనే పుడుతున్నారు, పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపమనే భయంకరమైన రోగంతో చచ్చి అగ్నిగుండంలో పడుతున్నారు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అది ఎడ్ల రక్తం, మేకల రక్తం. పాపములను తీసివేయుట అసాధ్యం. బట్టలన్నీ మురికి అయిపోతే, మురికి నీళ్ళలో బట్టలు ఉతుక్కుంటే తెలపైతాయా? మంచినీళ్ళు కావాలి. అలాగే ఈ భూమి మీద ఉన్నదంతా కూడా
పాపము కలిగినటువంటి రక్తమే, పరిశుద్ధ రక్తం లేదు. పరిశుద్ధ రక్తము పరమాత్మునిలోనే ఉన్నది. అందుకే ఆయన అవతారం ఎత్తవలసి వచ్చింది. అందుకు ఆయనకు పుట్టుక గాని, లేకపోతే ఆయనకు పుట్టుక అనేది లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి దేవుని కుమారుడో బైబిల్ చెప్పింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మరి కింది భాగం, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే, అవునా కదా? అయితే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అసలు ఆయనకు తండ్రే లేడు, తల్లి కూడా లేదు. ఆయన జీవితమునకు ఆది లేదు, అంతము లేదు. ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. ఆయనే ఈ సకల భువనములను సృజించినవాడు, విశ్వాన్నంతటిని కలగజేసిన వాడు. మానవ జాతి పాప పరిహారము కొరకు మనుషులు అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికి రక్షకుడుగా ఆయన పుట్టవలసి వచ్చింది. అటువంటి మహాదేవుణ్ణి పట్టుకొని నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు, మాలమాది వాళ్ళ దేవుడు, అగ్నిగుండంలో పడ్డ తర్వాత తెలుస్తుంది ఆయన ఎటువంటి దేవుడో. అప్పటిదాకా అర్థం కాదు. అలా మాట్లాడుతున్నారు ఈనాడు యేసు ప్రభువును గూర్చి. ప్రభువునందు ప్రియులారా, ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడు కాదు. ఈనాడు క్రైస్తవేతరులు, దేవుని నమ్మని ప్రజలు యేసు ప్రభువును గురించి అలా మాట్లాడుతున్నారంటే తెలియక అలా మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి స్వకీయ జనం ఎవరు తెలుసా? యూదులు. యూదులే కదా. యేసు ప్రభువుకు స్వకీయ జనం యూదులు. ఆ యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని వాళ్ళు అంటారు, నీకింకను 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నీవు మా తండ్రి అయిన అబ్రహామును చూచితివా? అదే కదా మనం చదువుకున్న మూలవాక్యం. మీరు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57, 58 వచనాలు చదువుకున్నాం కదా. చూడండి ఒకసారి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకను 70 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును యూదులు వాదం పెట్టుకుంటున్నారు యేసు ప్రభుతో. యూదులు అంటారు యేసు ప్రభువును పట్టుకొని, నీవు మా తండ్రి అయిన అబ్రహామును నువ్వు చూసావా? యేసుప్రభు అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము మీలాగా ప్రవర్తించలేదు. ఆయన నా దినమును చూడాలని ఆనందించాడు అని చెప్తా ఉంటే ఆ యూదులందరూ కలిసి ఏమంటున్నారంటే, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు. అప్పుడు యేసుప్రభువుకు 33.5 సంవత్సరాలే. నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, మా తండ్రి అయిన అబ్రహామును నువ్వు చూసావా అంటే యేసుప్రభు అన్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా. చూడండి, మందు పాత్రనే వేల్చినట్టు
మా తండ్రి అయిన అబ్రాహామును చూసితివా అని వాళ్ళంటే, పిచ్చోళ్ళారా, అబ్రాహామును చూడడం కాదు, అబ్రాహాము పుట్టక మునిపే నేనున్నాను అని చెబుతున్నాడు. ఇది దైవత్వం. మనం పాడుకుంటాం ఓ పాట, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడాని తల్లి తండ్రుల కన్నా ప్రేమించవచ్చేనని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడాని తల్లిదండ్రుల కన్నా ప్రేమించవచ్చేనని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, పూజించి పాటించి చాటించరాని, హల్లెలూయా అని పాడి స్తుతింపరురారే జనులారా మనసారా గురురా, రారే జనులారా గురురా నోరారా, హల్లెలూయా అని పాడి స్తుతింపరురారే జనులారా మనసారా గురురా, రారే జనులారా గురురా నోరారా. ప్రభువునందు ప్రియులారా, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడు. అందరికంటే పెద్ద తాత ఎవరు? ఆదాము. అసలు ఆదామును నీలమట్టితో చేసిందే యేసయ్య. ఆ దేవుని పట్టుకొని అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు, మాలమాది వాళ్ళ దేవుడు అని ఓ ట్యాగ్ తగిలించారని వాళ్ళు. ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు అంటే సృష్టికర్త అయిన మహాదేవుడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మరి అట్లయితే ఎందుకు పుట్టాడంటే నీ కొరకు, నా కొరకు, ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన పుట్టినాడు. మనుషులందరూ కూడా పాపం అనే స్వభావంతోనే పుడుతున్నారు. పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి అగ్నిగుండంలో పడుతున్నారు. దేవుడు ఎంతో ప్రేమతో తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్నటువంటి తన ప్రజలు అగ్నిగుండంలో పడడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు మన కన్నపిల్లలు అగ్నిగుండంలో పడితే మనకి ఇష్టం ఉంటుందా? మరి దేవుడు కన్న పిల్లలం కదా, మనం అగ్నిగుండంలో పడితే ఆయనకి ఇష్టం లేదు. అందుకొరకే ఆయన అవతారం ఎత్తి భూమి మీద పుట్టవలసి వచ్చింది. ఎందుకంటే మానవ జాతిని పాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడుండి సత్యలోకానికి చేర్చడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. యేసు అనే ఆ పదము ఎబ్రీ భాష పదం. యేసు అంటే ఎబ్రీ భాష పదం, కానీ తెలుగులో యేసు అంటే రక్షకుడు. ఏం రక్షిస్తాడు? మానవ జాతిని రక్షిస్తాడు, పాపులను రక్షిస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు, అగ్నిగుండాన్ని తప్పిస్తాడు, మోక్ష రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందుకొరకు ఆయన పుట్టవలసి వచ్చింది. ఎవరు పుట్టినా ఒకనాడు బర్త్డే చేసుకుంటారా అయిపోతుంది, అవునా కదా? అది ఎక్కడ? ఎవరి ఇంట్లో బర్త్డే అయితే వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కేసీఆర్ బర్త్డే అయింది అనుకో, తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అనుకో, దేశమంతా జరుపుకుంటారు. మరి ప్రపంచమంతా, లోకమంతా ఎవరి బర్త్డే అనేది జరుగుతుందా? ఒకే ఒక్క వ్యక్తి బర్త్డే జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు నజరేయుడైన యేసు. ఆకాశము క్రింద భూమి మీద ఉన్న 200 పైచులుకు దేశాలు ఒక నెలంతా జరుపుకుంటారు. డిసెంబర్ మాసం అంతా అసలు ఎక్కడ కూడా ఒక్కరోజు ఖాళీ ఉండదు. డిసెంబర్ 1 నుంచి
25 తారీఖు సరిపోక 31 దాకా కూడా క్రిస్మస్ కూటాలే జరుగుతాయి యేసయ్య పుట్టినందుకు. కనుక మరి లోకమంతా జరుపుకునే ఏకైక పండుగ, దునియా మొత్తం జరుపుకునే ఏకైక పండుగ యేసుక్రీస్తు బర్త్డే, యేసుక్రీస్తు ఆ పుట్టినరోజు, యేసుక్రీస్తు జననం అంత అద్భుతమైనది. ఎందుకంటే ఆయన మహా దేవుడు కనుక ఆ యూదులకు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు రాళ్ళు రువి చంపుదామనుకున్నారు. వాళ్ళు అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను ఉంటేనే చెప్తాడు ఆయన, లేకపోతే ఎందుకు చెప్తాడు? మనం చెప్తామా? ఇప్పుడు మనం అన్నామనుకో, నేను మా ముత్తాతను చూచి తిని మా ముత్తాత నన్ను చూసి సంతోషించాడు అని మనం చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు వచ్చి నీవు మీ ముత్తాతను చూసినవా, నీకు ఇంకా 35 ఏళ్ళు లేవు అంటే ఏమనుకుంటున్నారా మీరు? మా ముత్తాత పుట్టక మునిపే నేనున్నా అని అంటామా మనం? అనం. ఎందుకంటే మన ముత్తాత పుట్టక మునుపు మనం ఉన్నామా? అసలు ముత్తాతకు రెండవ తాత పుట్టాలి, రెండవ తాతకు మన తాత పుట్టాలి, ఆ తాతకు మన అయ్య పుట్టాలి, అయ్యకు మనం పుట్టాలి. మనం ముత్తాత పుట్టినప్పుడు మనం ఎందుకు ఉంటాం? చెప్పేందుకు దమ్ముంటుందా? అరే అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నా అని ఆయన చెప్పిండంటే ఆయన ఉన్నాడు నిజంగానే, ఆయన ఉండేపటికనే చెప్పిండు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు. మోషే అన్నాడు, నేను ఐగుప్తుకు పోతా, నిన్ను ఏ దేవుడు పంపించిండు, ఆయన పేరేంది అని అడిగితే నేను ఏం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అన్నాడు. ఆయన ఉన్నవాడు. మిగతా వాళ్ళంతా లేనోళ్ళే, మనం కూడా లేనోళ్ళమే. 100 ఏళ్ల కింద ఎవరమన్నా ఉన్నామా మనం? మీరు చెప్పాలి. 100 సంవత్సరాల కిందట మనం ఎవరమన్నా ఉన్నామా? లేదు. 100 ఏళ్ళు అయినాక ఎవరమైనా ఉంటామా? ఇంకా 100 ఏళ్ళు అయినాక అరే ఉన్నామని చెప్పురు జరా. 100 ఏళ్ళ కింద లేము, గట్టిగా చెప్పురు. 100 ఏళ్ళ కింద ఇంకా 100 ఏళ్ళు అయినాక లేము. మనమంతా లేనోళ్ళమే, ఆయన ఒక్కడే ఉన్నవాడు. ఈ లేనోళ్ళంతా కలిసి ఆ ఉన్నవాడినే నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు అంటారు. వీడెప్పుడు వచ్చిండు మరి భూమి మీదకి? 100 ఏళ్ళ కింద వీని అడ్రస్సు లేదు, ఇంకా 100 ఏళ్ళు అయితే వీని అడ్రస్సు ఉండదు. ఈ లేనోళ్ళతో కలిసి ఉన్న దేవుణ్ణి ఏమంటున్నారు? ఆయన మొన్న వచ్చిండే అంటే అట్లా ఉన్నది వ్యవహారం. కనుక క్రిస్మస్ జరుపుకుంటారు మీరు. అసలు ఏంది క్రిస్మస్? ఓ పరాయి మతం తీసుకొచ్చారు, కులం తక్కువ దేవుడిని పట్టుకున్నారు అని మాట్లాడినప్పుడు కూర్చుండబెట్టి ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా చెప్పాలి వాళ్ళకు. మళ్ళా నువ్వు ఇట్లా వస్తుంటే ఆ సందరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓయబ్బో నన్ను ఇడవరదా అని. అవునా కదా? మీ కిస్మిస్ పండుగ వస్తుందేమో కదా అంటారు వాళ్ళు. అనరా? అనరా? కిస్మిస్ కాదు, నువ్వు కూసో. కిస్మిస్ అంటే ముద్దు పెట్టుకోవడం ఫెయిల్ అయిపోయింది అన్నమాట, అంతే కదా? కిస్ ఏమైపోయింది? మిస్ అయిపోయింది. కానీ 2వ కీర్తనలో ఏం చెప్పాడు? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే దేవుని కోపం వస్తుంది, అప్పుడు మీరు త్రోవ తప్పి. మేము ఆల్రెడీ ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాం, మా కిస్ మిస్ కాలే, మీదే మిస్ అవుతుంది. మిస్ అయితే దేవుని కోపం వస్తుంది, అప్పుడు మీరు అగ్నిగుండం పాలైపోతారు. కిస్మిస్ కాదు, క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట, పూజించుట. ఎందుకు పూజించాలి? పూజించాలంటే ఆయన మానవ జాతిని రక్షించడానికి భూమి మీద జన్మించినాడు, మోక్షానికి ఆయనే మార్గం అయినాడు. ఆయన్ని మించిన దేవుడు ఇంకొకడు లేడు. నువ్వు కిస్మిస్ అంటున్నావు, వాస్తవమే. ఆ కిస్మిస్ అయిందని నువ్వే, ఆ కిస్మిస్ చేసుకున్నావునివి నువ్వే. మేము యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్నాం, మేము రక్షణ పొందినాం. ఇప్పుడు కళ్ళు మూస్తే మేము పరదేశికి వెళ్ళిపోతాం. నీకైతే ఎటుపోతాం అనే కాన్సెప్టు లేదు, మాకైతే మంచి కాన్సెప్ట్ ఉంది అని మనము వాళ్ళు ఏది అడిగినా కూర్చోబెట్టి మనం సువార్త మనం చెప్పడమే. అదొకటే మనం చేసే అద్భుతమైనటువంటి గొప్ప కార్యం. నేను క్రిస్మస్ పండుగ ఈసారి ఘనంగా చేసుకున్నా. నేను 35,000 చీర కొనుక్కున్నా, నేను 15,000 డ్రెస్ కొనుక్కున్నా. ఇక మా ఇంటి మీద స్టార్ కట్టినా, చిన్న చిన్న లైట్లు వేసిన, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నా,
ఇక ఆ రోజు చర్చికి ఎప్పుడైనా 11 గంటలకు పోతుంటే కానీ బగ్గ తయారు మేము 1 గంటకు పోయినాం, మేము ఇట్లా చేసుకున్నాం, ఇది చెప్పొద్దు, ఇది నాన్సెన్స్ అంతా చెప్పొద్దు. ఇది నీకు బట్టలు ఉంటే ఉండాలి, లేకపోతే లేవు, ఏదో ఉత్తుకొని ఇస్త్రీ చేసుకొని పోవాలి, కానీ ఈ దుకాణం కాదు. క్రిస్మస్ అంటే మనం సువార్త చెప్పాలి. ఎందుకు పుట్టాడు, అసలు మనం ఎట్లా పుట్టినాము, మనం రక్షించడానికి ఆయన ఎట్లా వచ్చాడు, ఇదంతా మనం చెప్పాలి తప్ప ఇక ఈ పనికిరానివన్నీ మనం చెప్పొద్దు. క్రిస్మస్ అంటే క్రీస్తును గూర్చిన సువార్త మనం చెప్పాలి. క్రీస్తు ఎవరు? ఆయన మహా దేవుడు. ఎందుకు పుట్టాడు? మన జన్మ కర్మ పాప పరిహారం కొరకు పుట్టాడు. సిలువలో యజ్ఞమై రక్తము గార్చి మరణించి తిరిగి లేచాడు. నేనే మార్గము, నా ద్వారా తప్ప ఒక్కడు కూడా తండ్రి యొద్దకు రాడని చెప్పాడు. వాడు నమ్మని నమ్మకపోని ఎట్లా పడింది, సువార్త అయితే మనం చెప్పాలి. అది మన బాధ్యత అంతే. ఎందుకు సువార్త నువ్వు చెప్పలేదని అడుగుతాడు దేవుడు తీర్పు దినాన. వాడు ఎందుకు నమ్మలేదని మనం అడుగుతాడా? అడగడు. ఎందుకు నమ్మించలేదని కూడా అడగడు. నువ్వు సువార్త ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. సువార్త చెప్పడం మన కర్తవ్యం, నమ్మకపోవడం నమ్మడం వానిష్టం. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం ఈ డిసెంబర్ నెల. ఇక వాళ్ళు అక్కడ ఇక్కడ మాట్లాడుతూనే ఉంటారు, మీ పండుగ బాగా జరిగిందా అని అడుగుతారు, లేకపోతే అవి మీ పండుగ వచ్చిందేమో కదా ఇక ఆగుతలేరు మీరు అంటారు వాళ్ళు. ఆయన నువ్వు ఆగని చెప్పి కూర్చుండే పెట్టాలి అంటారు వాళ్ళు. మనం ఆగమా అడవిడి పోతాం కదా బట్టలు, దానికి టైం ఉండదు. ఇక క్రిస్మస్ పండుగ వస్తుందేమో మీరు ఆగుతలేరు, జర ఆగమ్మని కూర్చుండే పెట్టాలి, అరుగు మీద కూర్చుండే పెట్టి మంచిగా చెప్పాలి. ఇక చెప్తే ఓ సువార్త అవుతుంది. ఎవడేమన్నాడు? ఆమెనే కదా మనం మాట్లాడిచ్చింది, మనదేం తప్పు? ఆగుతలేవంటే ఆగమని చెప్పి నేను చెప్తున్నాను చెప్పచ్చు. ఎవడన్నా పంచాయతీ పెడితే కూడా చెప్పాలి సువార్త. కాబట్టి ఆయన మహాదేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన భూమి మీద జన్మించిందే మానవ జాతిని రక్షించడానికి. అందుకే లోకమంతా ఆ పండుగ చేసుకుంటుంది. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన స్వార్థమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంత అద్భుతమైన జననం యేసునాథుని జననం. ఆ క్రీస్తునాథుని జన్మదిన శుభములు, ఆశీర్వాదాలు. ఈ ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి ఆకరణ నాకు కూడా కుంభవర్షంలాగా ఆ మహాదేవుడు కుమ్మరించాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు పంపిన ఉపదేశం సందేశం మనలో నిలిచి ఫలించున్నట్లు మరి దేవుని సేవకులు శ్రీనివాస్ చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత జ్ఞాన్ సుందర్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద